హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మేదిని రుద్ర మొదటి పుట్టినరోజు మనం వెళ్తున్నాము. మా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్నాము. ఎంతో అంగరంగ వైభవంగా పుట్టినరోజు జరిపింది. ఖర్చు చేస్తే మనం ఫంక్షన్ హాల్లోకి అడుగు పెట్టేసరికి పాప్కార్న్తో స్వాగతం ఇస్తారు మనకు. ఇక్కడ చూడండి, ఇంకా మెజిషియన్ వచ్చి ఇక్కడ మెజిషియన్తో పిల్లలకంతా ఆటపాటలతో చాలా ఎంజాయ్గా చాలా అద్భుతంగా జరిగింది. ఇది మ్యూజిక్ ప్లే చేస్తుంటే కానీ కాపీరైట్ పడుతుందనే ఉద్దేశంతో మ్యూజిక్ ప్లే చేయలేదు. మీరందరూ షార్ట్ చేస్తూనే ఉంటారు. చూడండి, మేదిని రుద్ర ఎంత బుజ్జి బుజ్జి జడలతోని చిన్ని పిల్లకలతోని అందంగా ఉంది కదా. వాళ్ళ అమ్మమ్మతోని తెగ ముచ్చట పెట్టేస్తుంది. ఈ అమ్మాయి మొదటి పుట్టినరోజు, మేదిని రుద్ర మొదటి పుట్టినరోజు. ఇంకా మెజిషియన్తో చిన్న పిల్లలకైతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు నేను ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి. చిన్న పిల్లలతోని భరతనాట్యంతో చాలా అద్భుతంగా చేశారు. పిల్లలందరూ భరతనాట్యం చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఇంకా అందరికీ అక్కడికున్న వాళ్ళకందరికీ స్నాక్స్ ఇచ్చారండి. చక్కగా స్నాక్స్తోని ఎంజాయ్ చేసుకుంటా సమోసా అలాగే ఫ్రూట్స్ జ్యూస్తోనే ఎంజాయ్ చేసాం. ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి ఎంత బాగుంది. ఏడుకొండల స్వామి వేషం వేసుకొని భలే ఉంది కదా. నిజంగా ఆ ఏడుకొండల స్వామి వచ్చినాడేమో అన్నంత అద్భుతంగా ఉంది. ఈ అమ్మాయి నచ్చిన వాళ్ళు ఒక లైక్ అయితే ఇచ్చుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే మ్యాజిక్ షో కూడా ఉంది. ఇంకా నేనైతే ఈ అమ్మాయితోనైతే ఒక ఫోటో దిగాను. నాకు చాలా నచ్చేసింది. ఏడుకొండల స్వామి గెటప్లో భలే ఉంది కదా, ముద్దుగా పిల్ల అయితే. ఇప్పుడు మెజిషియన్ చూసేద్దాం. ఓకే, చాలా బాగుంది. మీరంతా ఎక్కడ ఉంటారు? కర్నూలులో ఉంటారు. అంతకుముందు హైదరాబాద్లో ఉండేవారు. హైదరాబాద్లో ఎక్కడ? చిరంజీవి ఇంటి ముందు. చిరంజీవి ఎక్కడ? నా ఇంటి ముందు. నీ ఇల్లు ఎక్కడ? చిరంజీవి ఇంటి ముందు. అది కాదురా, మీ ఇద్దరు ఇల్లు ఎదురెదురుగా. మీ నాన్నకు పెళ్ళయిందా? నేను ఎట్లా పుట్టా? మీ నాన్నకు పెళ్ళయింది. ఎంతమంది పిల్లలు? 11 మంది. ఏమంతమంది? మా నాన్న క్రికెట్ టీం తయారు చేస్తారు తెలుసా? క్రికెట్ టీమా? క్రికెట్ టీంలో ఎంతమంది ఉంటారు? 11 మంది. మరి క్రికెట్ టీం తయారు చేస్తాడు. ఏం చేస్తుంటాడు మీ నాన్న? అదే పని. అంటే నెక్స్ట్ టీం తయారు చేస్తున్నాడు లేదా? ఒరే, అది కాదురా నాయన. ఏం ఉద్యోగం చేస్తాడు మా నాన్న? మీ నాన్న రైల్వే శాఖలో ఇంజనీర్ అంటే తెలీదా? తెలీదు. ఇంజన్లో నీళ్ళు పోయడమే. ఇంజన్లో నీళ్ళు పోస్తే ఇంజనీర్ అవుతారు. అవునా? దేశ భాషలందు తెలుగు లెస్స చెప్పు ఒకసారి. దేశ భాషలందు తెలుగు లెస్స ఎవరన్నారా? నీకు తెలుసా? మీకు తెలుసమ్మా దేశ భాషలందు తెలుగు లెస్స అనేది? చెప్పు. నేనా? గురజాడ అప్పరా. గట్టిగా చెప్పండి కొట్టండి. నేటి బాలలే రేపటి భార్య భర్తలు. పనికి బాలడా ఏదా? నేటి బాలలే రేపటి భావి భారత బాలలు కాదు. నేటి బాలలే రేపటి భార్య భర్తలు. అవునా? దేశంలో ప్రేమించువన్నా అందుకోమన్న మనసమన్నా ఈ మొక్కం మండ, నీ తలకాయ మండ. సరే, ఓకే, చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది. మీ నాన్నకు పెళ్ళయింది. నీకు పెళ్ళయిందే? నాకు పెళ్ళయింది. అవునా? ఏది? ఎంతమంది పిల్లలు? 6 మంది. 6 మంది? ఎవరికి? నాకే. అవునా? పిల్లల పేరు చెప్పు. పెద్దోని పేరు సోమవారం. రెండవ పేరు మంగళవారం. మూడవ పేరు బుధవారం. వారం పేరు కాదు నాయన, పిల్లల పేరు నాయన. పిల్లల పేరు ఎవరైనా వారం పెడతారా? వారానికి ఒకరు పుట్టారు నాయన. ఏం చేయాలా? వారం పిల్లలు పుడతారా? నాకు పుట్టారు. ఎప్పటి నుంచి? శనివారం నుంచి సోమవారం వరకు. ఆదివారం ఆడవాళ్ళకి సెలవు. పిల్లలు ఎట్లా పుడతారు? ఆదివారం ఆడవాళ్ళకి సెలవు, పిల్లలు పుట్టారు. నాకు పుట్టలే. నీకు పుట్టలేదు. చాలా బాగుంది. వచ్చిన వాళ్ళందరికీ ఒక పాట పాడు. పాడు. నేనా? పాట నేను పాడి కాదురా. మాట నేను పాడతా. అవునా? నేను ఈజులేస్తే ఆంధ్ర సోడ బుడ్డి, నేను గడ్డి
పాట పాడుతున్నా. ఏనది? పచ్చబుట్టేసిన ఆవు పేడేసిన దిల్ దివానా దిక్కులే నానా ముకుంద ముకుంద ముక్కుంది నోరుంది చూసుకో. ముకుంద ముకుంద ముక్కుంది ముక్కుంది చెవులు ఉన్నాయి నోరు ఉంది అన్నీ ఉన్నాయి. నీ ముఖం నీ తలకాయ. సరే చాలా బాగుంది. అందరికీ ఇక్కడ కర్నూలులో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కదా, వచ్చేటప్పుడు కుక్కలు ఉంటాయి. కర్నూలు కుక్కలు ఎట్లా వస్తాయి? ఎంత గట్టి కలుస్తాయి. సరే హైదరాబాద్ కుక్కలు అవి కలుస్తాయి. హైదరాబాద్ ఎందుకు? అవి తెలంగాణ అంతే కలుస్తాయి. అమెరికల కుక్క అమెరికల కుక్కల వల్ల అమెరికల కుక్క వస్తే ఎలా ఉంటుంది? అరు సౌండ్ లేదురా. అమెరికా ఆడుంది చాలా దూరం. ఆడలిస్తే అనుకుంటారా? నీ ముఖం నీ తలకాయ. థ్యాంక్ యూ బాబాయ్. మళ్ళీ కలుస్తా. ఇంకా ఇక్కడ చూసారా మీకు మిమిక్రీ అయిపోయిన తర్వాత పాపకు అందరు సినిమా హీరోలు బర్త్డే చెప్తున్నట్టు ఎంత బాగా చిత్రీకరించారో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది పార్ట్ 1 మాత్రమే. Happy birthday, wishing you a wonderful year. God bless you, and I hope all of your wishes come true. Happy birthday. Hi, what's up? How are you? Hello. 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 Very, very happy. Really happy to the day for me and my family. I hope all your dreams come true. Happy birthday, love. Very, very happy birthday, Apna. Very, very happy birthday. Happy birthday. బంగారు కొండ శ్రీ వెంకటేశ్వర స్వామి తల్లి పద్మావతి శ్రీరామ సీతం తల్లి పంచము కాళీ స్వామి లక్ష్మణ స్వామి పార్వతీ పరమేశ్వర ఈశ్వరం. ఇక్కడ ఇంకా సినిమా హీరోలంతా బర్త్డే విషెస్ చెప్పిన తర్వాత చిన్నపిల్లల ప్రోగ్రామ్స్ అయితే అరేంజ్మెంట్ చేశారు. చాలా అద్భుతంగా పిల్లలు డ్యాన్స్ చేశారు. ఇంకా ఇక్కడ చూడండి మేదిని రుద్రని బుట్టలో పెట్టుకొని చక్కగా పాటలు పాడుకుంటూ గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు నీవయ్యా అనే సాంగ్లో పిల్లనైతే బుట్టలో పెట్టుకొని పాటలు పాడుకొని వస్తుంటే అయితే దేవకన్యలాగా పాప అయితే చాలా అందంగా ఉంది. చాలా ముచ్చటేసింది. నాకైతే భలే నచ్చేసింది. బర్త్డేలు అయితే రకరకాలుగా చేస్తున్నారు కదా. ఇంకా పుట్టినరోజు ప్రత్యేకత గురించి అయితే మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 కూడా ఉందండి. ఈ పార్ట్ 1 అయిపోయిన తర్వాత పార్ట్ 2 పెడతాను. అలాగే మధ్య మధ్యన షార్ట్స్ కూడా ప్లే చేస్తూ ఉంటాను డే బై డే. ఈ షార్ట్స్ కూడా అందరు చూస్తున్నారు. తప్పకుండా లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక్కడున్న మేదిని రుద్రను ఆశీర్వదించినట్టే. నాతో పాటు మీరందరి ఆశీస్సులు అమ్మాయి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పుట్టినరోజును ఒక వేడుకగా జరుపుకోవటం అన్ని దేశాల సంస్కృతుల్లోని అంతర్భాగం. అవతార పురుషులు లేదా ఆధ్యాత్మిక గురువులు, జాతిని నడిపించే నాయకులు ఎవరైనా సరే, ఘనకార్యాలు చేసిన వారైనా సరే కలకాలం గుర్తుంచుకోవాల్సిన వారు కాబట్టి కనుక వారి జన్మదినాన్ని జయంతి పేరుతో వైభవంగా జరుపుకుంటాం మనమందరం. అవునా కదా? ప్రతి వ్యక్తి తనని తాను విశిష్టుడుగానే పరిగణించుకుంటాడు. తన పుట్టుక ఒక ఘనకార్యంగా భావించుకుంటాడు. కనుక ఆ రోజును పండుగగా జరుపుకోవాలా అనుకుంటాడు. అయితే ఆ వేడుకను ఎలా జరుపుకోవాలి అనేది చాలామందికి సరిగా తెలియదు. ఇక్కడ చూసారా, ఇంకా మేదిని రుద్రని అయితే బుట్టలో నుంచి మంచిగా కమలంలో తీసుకొని వచ్చి పిల్లలందరూ చక్కగా కోలాటంతోనైతే డ్యాన్సులు వేస్తున్నారు. ఇంకా మేదిని రుద్ర అమ్మ నాన్న అయితే చక్కగా పాపతోనైతే ఎంజాయ్ చేస్తూ ఫోటోలు తీసుకున్నారు. ఇక్కడ పాపకైతే భోగి పళ్ళు పోస్తున్నారు. అమ్మమ్మ జేనాన్న తాతయ్య వాళ్ళందరూ మీరందరూ చాలా సైలెంట్ గా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మా బావగారు నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు.
ఇక్కడ పాపకైతే భోగిపళ్ళు పోస్తుంటే ఈ మిమిక్రీ ఆయన అయితే మాత్రం భలే సరదాగా అయితే మిమిక్రీ చేస్తున్నాడు. బాలయ్య బాబు లాగా, చిరంజీవి లాగా, అందరిలాగా, చంద్రబాబు నాయుడు లాగా అయితే అద్దరు కొట్టేస్తున్నాడు. తప్పకుండా లైక్స్ ఇవ్వండి ఇతని కోసం అయినా సరే, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళకి ఎవరికైనా నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి, నాకెంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2 కూడా ఎల్లుండి ప్లే చేస్తానండి. మా కళాకారులు చాలా చక్కగా వేస్తున్నారు. ఒక్కసారి వారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. తమ్ముళ్ళు బాగుండాలి, నేను బాగుండాలి. మిమ్మల్ని నిద్రపోయాను, నేను నిద్రపోను. భోగి పండ్ల కార్యక్రమం జరుగుతా ఉంది, గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మరి ఇది చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ. కార్యక్రమం అందిస్తారు సవినీకరణ చేసుకుంటూ శివతాండవం కూచిపూడి సౌరభాలో శివతాండవంతో చిన్నారి చిరంజీవులు వేదిక మీదకి వస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. హాయ్. వెరీ నైస్. ఓకే. ఇంకా మ్యాజిక్ షో అతను మిమిక్రీ చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడైతే చిన్నపిల్లలతోనైతే శివతాండవం చేయించారు. చాలా అద్భుతంగా ఉంది. ఈ వీడియో పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2 కూడా ఉందండి. ఈ వీడియో ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ చేయండి. అలాగే ఇంకా పూర్వం రోజుల్లో పుట్టినరోజు ఎలా చేసుకున్న వాళ్ళు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం రోజుల్లో పిల్లలు పుట్టినరోజు అంటే పేరంటం చేసేవాళ్ళు. ముత్తేదువులందరూ కలిసి పాటలు పాడుతూ హారతులు ఇచ్చేవారు, అక్షితలు వేసి ఆశీర్వదించేవారు. వారందరికీ పసుపు కుంకుమలు తాంబూలాలతో పాటు తమ శక్తి కొద్ది కానుకలు కూడా ఇచ్చేవారు. ఇప్పుడు పేరెంటాల స్థానంలో పార్టీలు వచ్చేసాయి. మంగళహారతి స్నానాన్ని అమంగళకరమైన కొవ్వొత్తులతోనే ఆర్పడం ఆక్రమించింది. దీపం వెలిగించడం శుభం, దీపం ఆర్పుట అశుభం. శుభకార్యాన్ని దీపం వెలిగించి ప్రారంభించటం భారతీయ సాంప్రదాయం కదండి. ఇంకా పుట్టినరోజు పండగ అంటే శుభకార్యమే కదా. మరి అలాంటి పుట్టినరోజును మన పద్ధతిలో జరుపుకుందాము. అలాంటి పుట్టినరోజును మన పద్ధతిలో జరుపుకొని రాబోయే సంవత్సరం అంతా ఎటువంటి పీడ లేకుండా సుఖశాంతులతో ఉండాలని కోరుతూ పుట్టినరోజు వేడుకలను మనమందరము పూర్వకాలంలో చేసుకునే వాళ్ళం. ముందుగా చాంద్ర ప్రకారం ముందుగా బొట్టు పెట్టి తలకు నూనె పెట్టి హారతి ఇచ్చి అభ్యంగర స్నానం చేయించి తర్వాత కొత్త బట్టలు ధరించి ఇంట్లో దేవుడికి పెద్దలకి నమస్కారం చేసుకునే వాళ్ళం. పార్ట్ 2లో మిగతాది చెప్తాను. బాయ్.